మనకు ఆట మహాసభల్లో ప్రత్యేకంగా చూస్తే అయోధ్య రామరెడ్డి గారు సీనియర్ నేత వైసీపీ నుంచి రావడం జరిగింది. సార్ మీ మాటలో ఒకసారి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఆట కన్వెన్షన్కి రావటం, అలానే ఈ యొక్క సదస్సులో పాల్గొనటం, అగ్రనేతలందరూ కలిసి మీరు మహానేతను తలుచుకోవటం. ఈరోజు ఆట మహాసభల్లో మనం అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ఇట్లా కలుసుకోవటం, మహానేత రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అందరం ఒక స్పెషల్ సెషన్లో కలుసుకోవటం, తద్వారా తెలుగు ప్రజలకు అందరికీ కూడాను, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడాను ఒక ఇష్టమైనటువంటి, ఒక మహోన్నతమైనటువంటి ఒక రూపం రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయం అనేటటువంటి ఒక పట్టుగొమ్మ ద్వారా వచ్చినటువంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడాను, అంటే మోస్ట్ ఆఫ్ అస్ ఫస్ట్ జనరేషన్లో ఇక్కడ ఎవరికైతే ఇక్కడికి అమెరికాకు వచ్చారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళందరినీ కూడాను వ్యవసాయం అనేటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక గౌరవం, నమ్మకం ఇచ్చినటువంటి నాయకత్వం రాజశేఖర్ రెడ్డి గారు. అలాంటి మనిషిని ఈ ఆట వేదికగా ఈరోజు ఆయన జన్మదినం జరుపుకోవటం, 77వ జన్మదినం, చాలా సంతోషకరం. మెసేజ్ చాలా క్లియర్గా వెళ్తోంది. ఏ మనిషి అయితే ఒక నమ్మకం ఇచ్చి అందరినీ కూడా ఇక్కడ అమెరికాకి తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడో ఆ మనిషికి నివాళులు అర్పిస్తూ, వచ్చే తరం ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చాం, కానీ ఈ తెలుగు జాతి అంతా కూడాను ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయనకి నివాళులు ఇచ్చే విధంగా ఈరోజు అందరూ కలుసుకొని ఇక్కడ ఒకరికొకరు ధైర్యం ఇచ్చుకోవటం, అలాగే ఆయన ఆలోచనల్ని పంచుకోవటం చాలా సంతోషకరమైన విషయం.